చచ్చిపోయినోడు పాపే, తలకొరి పెట్టేవాడు ఇంకా పాపే. ఆ పాపికి ఈ పాపి తలకొరి పెడితే ఆ పాపి మోక్షానికి ఏ పక్క నుంచి పోతాడు నాకు అర్థం కాల. ఏ బజార్లో గుండా పోతాడు? పోయినోడు పాపే, తలకొరి పెట్టేవాడు పాపే అన్నప్పుడు ఈ పాప ఆ పాపికి తలకొరి పెడితే ఆ పాపి ఏ ఏ ఏ రూట్లోంచి పరలోకం పోతాడు, ఏ రూట్లోంచి మోక్షానికి పోతాడు? అట్లెట్లా మరి? అపుత్రస్య గతిర్నాస్తి అని ఉంది కదా. నిజమే, పుత్రుడు లేకపోతే గతి లేదు అని. పుత్రుడు పున్నామ నరకం తప్పిస్తాడని ఉంది కదా. నిజమే, పుత్రుడు పున్నామ నరకం తప్పిస్తాడు. ఏ పుత్రుడు? మనం కన్న పుత్రుడా? మనం కన్న పుత్రుడు వరుస తప్పితే వాడు పున్నామ నరకం భూమి మీద చూపిస్తాడు. అర్థమైందా? వాడు నరకం తప్పించడం కాదు, వాడు భూమి మీదే చూపిస్తాడు. ఏదో దేవుడు మనందు నుండి వాడు లైన్లో ఉంటే మనకేదో కాస్త ప్రశాంతంగా ఉంటుంది. కానీ వాడు కర్మగాలి దరిద్రుడయ్యాడు అనుకో, వాడు మనకు చూపిస్తాడు భూమి మీద నరకం. మరి ఏ పుత్రుడి గురించి శాస్త్రం చెబుతుంది అంటే దైవపుత్రుని గురించి. అపుత్రస్య గతిర్నాస్తి అంటే కుమారుడు లేకపోతే గతి లేదు అని అర్థం. ఏ కుమారుడు? మనం గన్న కుమారుడు కాదు, మనం గన్నా గనకపోయినా. మరి ఆ మాటకు వస్తే కొంతమందికి అచ్చంగా ఆడపిల్లలు పుట్టారు. ఏమండి, నాకు తెలిసిన కుటుంబం ఉంది, అచ్చంగా 9 మంది ఆడపిల్లలు. ఒక్కడైనా మగోడు పుడతాడు ఉంచుకున్నారు, మొత్తం 9 మంది పిల్లలు ఆడపిల్లలు దిగారు. మరి వాళ్ళకి నరకానికేనైంది? కాదు కాదు కాదు. శాస్త్రము చెప్పినటువంటి, లేకపోతే పండితుడు చెప్పిన, లేదా వేదము లేదా సాహిత్యము తత్వము చెప్పినది ఏంటంటే అపుత్రస్య గతిర్నాస్తి అంటే మనం కనే సంతానము కాదు, దేవునిలో నుండి ఉద్భవించే బయటకు వచ్చేటువంటి దైవ కుమారుడు. ఆ కుమారుడు లేకపోతే గతి లేదు. ఎందుకంటే ఆ కుమారుడు జగతి అంటే మనందరి పాపముల కొరకు ప్రాయశ్చిత్తార్థ బలిగా అర్పించబడతాడు. అంటే మన పాపమంతా తన మీద వేసుకొని తన రక్తము ద్వారా మనకు పాప విమోచన ప్రసాదిస్తాడు. ఆ కుమారుడు దయ లేకపోతే ఎవడు కూడా నరకాన్ని తప్పించుకోలేడు. కాబట్టి అపుత్రస్య గతిర్నాస్తి అంటే ఆ పుత్రుడు లేకపోతే మనకు నరకం తప్పదని అర్థం. అలాగే పుత్రుడు పున్నామ నరకం తప్పిస్తాడంటే ఎవరాయన? దైవపుత్రుడు, మన పుత్రుడు కాదు. కొంతమంది పుత్రుల దెబ్బకి మెంటలెక్కి నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు. ఏందమ్మా నరకం అంటే ఏంటో భూమి మీద చూపిస్తున్నాడు అయ్యా. వాడు చచ్చినోడు కాదు, బతికినోడు కాదు. ఏం చేస్తున్నాడు? తాగుతాడా? తాగినోడు కదలకుండా వండుకోడు, మమ్మల్ని ఇంటి చుట్టూ తిప్పి కొడుతున్నాడు. ఆ దరిద్రుడు మా మీదకి వస్తున్నాడు. అల్లాడిపోయే తల్లిదండ్రులు ఎందరో. వాడు ఎట తప్పిస్తాడు? వాడు తాగి భూమి మీద నరకం చూపించేవాడు చచ్చిన తర్వాత వాడు మోక్షాన్ని ఇస్తాడా? వాడు కాదు 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 కానే కాదు. ఎవరు ఆ పుత్రుడు అంటే దైవ కుమారుడైన క్రీస్తు, దైవపుత్రుడైన క్రీస్తు. ఏమి చేసి ఆ నరక బాధ తప్పించుకొందురండి, వ్రతములు మతములు కర్మకాండలు వ్యర్థము సుమ్మండి, పాపము బాపలేవు అండి. మరి ఎట్లాయా? ఆది దేవుడే మిమ్ము నెల్ల తప్పించి. మీరేం టెన్షన్ పడొద్దండి, మీరేం టెన్షన్ పడొద్దు. దారి ఉందిలేండి. మీరు చేసే వ్రతములు మతములు కర్మకాండలు ఫలించకపోవచ్చు, కానీ మీకు రక్షణ కొరకు ఒక మార్గాన్ని దేవుడే వేశాడండి. ఆది దేవుడే మిమ్ము నెల్ల తప్పించనిల్చినాడు, 2000 ఏండ్ల క్రింద అవతారమెత్తినాడు, నరుడై తాను పుట్టినాడు. 2000 ఏండ్ల క్రింద అవతారమెత్తినాడు, నరుడై తాను పుట్టినాడు. ఎవరైనా ఆకాశమందున సూర్యుని వలెనే దేవుడొక్కడండి. ఏమండి? ఆకాశమందున సూర్యుని వలనే దేవుడొక్కడండి. ఎవడా ఒక్కడు? నరుడై పుట్టిన దేవుని నామం యేసు స్వామి సుండి, వెలుపల వెదకి దండుగండి. టైం దండగా, బుర్ర ఆలోచనల దండగా, డబ్బు దండగా, మనం అర్పించిన అర్పణల దండగా. ఎందుకంటే నరుడై పుట్టిన దేవుడు ఒకే ఒక్కడు, ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు.